బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడిన అగంతకుడి గురించి పోలీసు విచారణ వేగవంతమైంది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీయడం, ఆయన వెంటనే అధికారులను ఆదేశించడంతో ఎంక్వైరీ స్పీడప్ అయింది. ఇందులో భాగంగా డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి, ఇతర విచారణ అధికారులు డీకే అరుణ ఇంటికి వెళ్లారు. చోరీ జరిగిన విధానాన్ని పరిశీలించారు. వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో 3 బృందాలు విచారణ జరుపుతున్నాయి. డీకే అరుణ ఇంటి సీసీ ఫుటేజ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఇక డీకే అరుణ ఇంట్లో చోరీ చేసిన దొంగ రోడ్ నెంబర్ 45 నుంచి ఎంటర్ అయినట్లుగా నిర్ధారించారు. ఇక తన ఇంట్లో చొరబడిన అగంతకుడు ఎవరైనా దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఎంపీ డీకే అరుణ తెలిపారు. తాను 30 ఏళ్లుగా ఇదే ఇంట్లో ఉంటున్నానని చెప్పారు. ఇక ఈ 30 ఏళ్లలో ఏనాడు ఇలాంటి ఘటన జరగలేదన్నారు. ఒకవేళ వచ్చింది దొంగే అయినట్లయితే వస్తువులు ఎత్తుకెళ్లకుండా ఇంట్లో ఎందుకు తిరిగినట్లు అని అరుణ ప్రశ్నించారు. ఇక ఈ ఘటనపై సీఎం రేవంత్ కు వివరించారని, తనకు తన కుటుంబ సభ్యులకు భద్రత పెంచాలని కోరినట్లుగా డీకే అరుణ తెలిపారు. బీజేపీ మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ నివాసంలో గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించడంపై అటు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈరోజు ఎంపీ డీకే అరుణ గారితో తెలుస్తుంది. ఇది అసలు దొంగ రావడానికి అసలు కారణం ఏంటి, ఎందుకు వచ్చాడు, దీనికి సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా మనతో మాట్లాడడానికి ఎంపీ డీకే అరుణ గారు ఉన్నారు. మేడం, చూస్తున్నాం దాదాపు 30 సంవత్సరాల పైగా ఈ ఇంట్లో ఉంటున్నారు. అలాంటి ఎన్నడూ పలని దొంగ ఈ రోజు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అసలు? అదే మాకు కూడా అర్థం కాని విషయం అదే. నిన్న నాకు తెలిసిన వెంబడే పోలీసు వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళంతా కూడా ఇంట్లోకి వచ్చి మొత్తం ఇల్లంతా క్లూస్ ట్రైన్ కూడా మొత్తం ఇల్లంతా ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు, నైట్ వరకు కూడా వాళ్ళంతా చూసినారు. ఇక్కడ అంతా వచ్చి చూసి ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది ఏందనే విషయాలపైన వాళ్ళు కూడా పూర్తిగా విచారణ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ అంతా కూడా. బట్ ఇప్పుడు కూడా వాళ్ళు అంటే ఇక్కడ నుంచి ఎక్కడ పోయింది అనేటటువంటి విషయాలు కూడా ఫాలో అప్ చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు. ఆ వ్యక్తి తెలిస్తే దొరికితే తప్ప ఎందుకు వచ్చిండో తెలియదు మనకి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చిండు, ఎందుకు ఇల్లంతా తిరిగిపోయింది అనేది, దొంగ అయితేనేమో దొంగతనం చేసిపోయిందని చెప్పొచ్చు. దొంగతనం కోసం దొంగతనం చేయలేదు కాబట్టి ఎందుకు వచ్చిండు అనేటటువంటిది పెద్ద అనుమానం. మీరు ఆ సమయంలో లేరు, మీరు వచ్చిన తర్వాత మీ విషయం ఎప్పుడు తెలిసింది? ఇంట్లో ఏమైనా వస్తువులు పోయామే? ఇంట్లో ఏ వస్తువు పోలేదు. అదే కదా, ఇంట్లో ఏదైనా వస్తువు పోతేనేమో దొంగ వచ్చిండు అనుకోవచ్చు. ఇప్పుడు దొంగ కాదు, దొంగతనం ఏం చేయలేదు. ఆ వ్యక్తి ఎందుకోసం వచ్చిండు అనేది ఇప్పుడు పెద్ద యొక్క పెద్ద సస్పెన్స్. అదే మీ ఇంట్లో పనిచేసినటువంటి, గతంలో పనిచేసిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారంటారు? అటువంటిది ఏం కనిపిస్తలేదు. గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు ఈ మధ్యలో మా దగ్గర మానేసిన వాళ్ళు లేరు. ఒక అబ్బాయి మానేసిండు, కానీ దాన్ని చూస్తే మటుకు దానిలాగైతే కనిపిస్తలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాల్ చేసి మాట్లాడారు, ఏం చెప్పారు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను ఇమ్మీడియట్ గా ఇంటి దగ్గర నాకు భద్రత ఏర్పాటు చేయమన్నా, అదేవిధంగా నాకు కూడా సెక్యూరిటీని కూడా పెంచమని చెప్పి కోరడం జరిగింది. సిపి గారు కూడా మీతో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఏం చెప్తున్నారు పోలీసులు, ఏం చెప్తున్నారు? సిపి గారు చెప్పారు, ఫాలో అప్ చేస్తా ఉన్నాము, వారిని ఆ టీమ్స్ని ఏర్పాటు చేసినాము. దే ఆర్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్. వాళ్ళు నిన్న రాత్రి నుంచి పోతే ఎక్కడో నాంపల్లి స్టేషన్ దాకా పోయి అక్కడ నుంచి కనపడకుండా పోయింది. అక్కడ నుంచి ట్రైన్ ఎక్కినా సరే మేము క్యాచ్ చేస్తాం, ఎక్కడ దాకా పోయింది, ఎటు పోయింది అనేది తప్పకుండా మేము పట్టుకుంటామనే చెప్తున్నారు వారు. తన ఇంట్లోకి వచ్చినటువంటి అగంతుల కోసం ప్రస్తుతం అయితే పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తనకు భద్రత కల్పించాలి, ఎందుకంటే ఒక ఎంపీగా తిరుగుతున్నాను, అది కూడా తన నివాసం పక్కనే ఉన్నాం కాబట్టి దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి త్వరలో నిందితులు పట్టుకోవాలంటూ కూడా డీకే అరుణ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో చూస్తున్న హైదరాబాద్.